రేపే జనవరి 18 ఆదివారము అమావాస్య. ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఈ అమావాస్యని మౌని అమావాస్య అంటారు. అలాగే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య మనకు ఉత్తరాయణం మొదలైన తర్వాత వస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి అమావాస్య ఆదివారంతో కూడుకొని రావటం వలన దీనికి ఉన్నటువంటి శక్తి అనేది సామాన్యమైనది కాదు. కాబట్టి ఇలాంటి రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి కలుపుకొని కనుక స్నానం చేసినట్లయితే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు, దరిద్రాలు, గ్రహ దోషాలు, కుజ దోషాలు, శని సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆ స్నానం నదీ స్నానం అంత పవిత్రమయ్యి జీవితంలోకి మనకు బాగా కలిసి రావటానికి, ఈ మృత్యు దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్తో ఉండటానికి ఈ స్నానం చాలా బాగా పనిచేస్తుంది. అమావాస్య మనకి ఇది ఆదివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈ రోజున సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పిస్తే చాలా మంచిది. సూర్యుడు పుట్టినటువంటి రోజుగా కూడా ఈ అమావాస్యను చెప్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున అలాగే లక్ష్మీదేవి కూడా పుట్టిందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. మనమేంటంటే చాలాసార్లు చాలా రకాలుగా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బయటికి అంటే చెప్పుకోలేము. అవేంటంటే మనలో కూడా దాచుకోలేక చాలా బాధపడుతూ ఉంటామన్నమాట. అలాంటివన్నీ తొలగిపోయి మనం మన కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మంచి సంపదతో ఉండాలి, అప్పుల సమస్యలు, రుణ బాధలు ఏదన్నా ఉంటే తీరిపోవాలి, మనకు బాగా కలిసి రావాలి అనంటే ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొంతమందిని చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా తరచుగా విపరీతమైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి వాహన ప్రమాదాలు అంటే అకాల మృత్యు దోషాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఈ అమావాస్య తాలూకా కొంతమంది ఏంటంటే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే గిట్టని వాళ్ళు శత్రువులు ఏంటంటే చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ధనం చేతిలో నిలబడటము, ధనం చేతికి అందటము, వచ్చిన ధనం నీటికిలాగా ఖర్చు కాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే మన మీద నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతమందో కనిపించని కళ్ళు ఎదురుగా నవ్వుతానే ఉంటారు కానీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. కడుపులో విషాన్ని దాచుకొని చిమ్ముతూ ఉంటారు. అలాంటి వాటి వల్ల సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. కాబట్టి రేపు అమావాస్య రోజున మీరేంటంటే తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి 5 గంటల లోపు మీ ఇంటికి గుమ్మడికాయ కట్టుకోండి. చక్కగా పసుపు, కుంకుమ, స్వస్తి గుర్తులు వేసేసి మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా గుమ్మడికాయ కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన ఇది సూర్యోదయానికి ముందుగానే ఉదయాన్నే చేయాలన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు కడితే మీకు ఫలితం రాదు. తెల్లవారుజామునే గుమ్మడికాయ కట్టుకోవటం వలన ఆ దిష్టి దోషం అంతా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే అమావాస్య రోజున ఏంటంటే చక్కగా గుడికి వెళ్ళేసేసి మీరు నిమ్మకాయని చక్కగా కట్ చేసి నిమ్మకాయ రసం అంతా కూడా పిండేసి ఆ నిమ్మకాయ డొప్పల్లో గనక నువ్వుల నూనెతో గనక దీపం గనక వెలిగించినట్లయితే ఈ అమావాస్య రోజున మీకున్నటువంటి ఈ శని సమస్యలు, శని దోషాలు, మృత్యు దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున గడపను తొక్కటం కానీ, గడప మీద కూర్చోవటం కానీ, గడప మీద పడుకోవటం కానీ చేయకూడదనమాట. ఈ రోజున చక్కగా గుమ్మాన్ని శుభ్రం చేసుకొని మీరు గుమ్మానికి వేపాకుల తోరణాలు కట్టుకోండి. ఎందుకంటే అమావాస్య కాబట్టి వేపాకుల తోరణాలు కట్టుకోవటం వల్ల ఏంటంటే వేపాకుల్లో అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య వల్ల వచ్చే చెడు అనేది ఏది కూడా మనకు సంభవించకుండా ఉంటుంది. అలాగే ఈ రోజున జుట్టు విరపోసుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, నలుపు రంగు బట్టలు వేసుకోవటము ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు. చక్కగా జడ వేసుకోవాలి. నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన నానా నిందలు, నష్టాల పాలు, కష్టాల పాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు అమావాస్య రోజున. అలాగే తలకు నూనె కూడా రాసుకోకూడదు. తలకు నూనె రాసుకుంటే దరిద్రం పట్టి పీడిస్తుందనమాట. ఇక ఆదివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి గోళ్ళు కట్ చేసుకోవటము, మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము, గడ్డాలు అంటే క్రాఫ్లు చేపించుకోవటము, మగవాళ్ళు మగపిల్లలున్నా తండ్రులున్నా అట్లా వెళ్ళి క్రాఫ్ట్ చేపించుకుంటా ఉంటారు. అలాంటి పనులు కూడా చేయకూడదనమాట. ఇంకా ఈ అమావాస్య వల్ల చాలామంది కూడా చాలా రకాలుగా అమావాస్య వస్తుందంటే ఏదో భయపడిపోతూ ఉంటారు. జ్వరాలు వస్తూ ఉంటాయి. దిష్టి ప్రభావాలు కూడా ఉంటాయి. వాటి నుంచి తొలగించుకోవటానికి ఏంటంటే కాలికి
నల్లదారం కట్టుకోండి. ఆడవాళ్ళైతే ఎడమ కాలికి, మగవాళ్ళైతే కుడి కాలికి నల్లదారం కట్టుకుంటే ఆ చెడంతా దిష్టి పోతుంది. అలాగే 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకి ఈ అమావాస్య రోజున వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ నెగెటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది దిష్టిలు తీసేసి పోస్తూ ఉంటారు కాబట్టి అలాంటి చోటికి వెళ్ళొద్దు. దూర ప్రయాణాలకు కూడా వెళ్ళొద్దు. ఎక్కడికైనా బయటికి వెళితే పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి శుభ్రంగా కాళ్ళు, చేతులు కడుక్కొని లోపలికి రండి. ఎందుకంటే చాలామంది రోడ్ల మీద దిష్టి తీసేసి అవన్నీ పోస్తూ ఉంటారు. అవి మన కాళ్ళ వెంట వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా కాళ్ళు కడుక్కోండి. ఇంకా అమావాస్య అంటే చాలామంది గుమ్మాలు కడుక్కోకూడదు, వాకిట్లో ముగ్గులు వేసుకోకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ చక్కగా కడుక్కొని వాకిలి ఊడ్చి ముగ్గు వేసుకోవాలి. అలా వేసుకోకపోతే మాత్రం ఎన్నో రకాల అరిష్టాలు పట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో ఏ పరిహారం చేసినా కూడా మనకు 100కు 1000% సిద్ధిస్తుంది. అమావాస్య రోజున చేసే పూజలకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా వెంటనే కలుగుతుంది. ఎందుకంటే అమావాస్య రోజునే మనకు లక్ష్మీదేవి పుట్టిందని శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. మనకు అంటే ఇలాంటి పూజలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే డబ్బు వచ్చిద్దని చాలామంది అంటూ ఉంటారండి. మనం కష్టపడితేనే డబ్బు వచ్చిద్ది, కానీ కష్టపడిన వాళ్ళందరికీ వస్తుందా? దానికి కలుసుబాటు కూడా కావాలి. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసము ఈ పరిహారాలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయన్నమాట. ఇంకా ఈ రోజున ఏంటంటే గోమాతను తాకితే, అంటే గోమాత నుదుటిని తాకినట్లయితే మనకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే గోవుకు ఆహారంగా మీరు ఏదైనా తినిపించినట్లయితే ఈ అమావాస్య రోజున తెలిసి తెలియక చేసిన కర్మలు, 7 జన్మల పాపాలు, దోషాలు అనేవి తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున చేసే పరిహారాలు అంటే అమావాస్య కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే విడి రోజుల్లో మనం ఎన్ని చేసుకున్నా రిజల్ట్ అనేది త్వరగా రాదు. కానీ అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకు కొన్ని క్షణాల్లోనే ఫలితం అనేది వస్తుందన్నమాట. అంత పవర్ఫుల్ అమృత గడియలు అనేవి ఉంటాయి. అలాగే ఈ రోజున ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో ధూపం వేయండి. ధూపం వేస్తే దుష్టశక్తులు ఏదన్నా ఉంటే ఆ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా చాలామందిని చూసినట్లయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు కావచ్చు, పెద్దోళ్ళే కాదండి, మనకి చిన్నవాళ్ళకైనా సరే ఎన్నో రకాల గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, అనారోగ్య సమస్యలు, ఇల్లు అనుకూలించకపోవటం, వాస్తు దోషాలు ఇలాంటివన్నీ పోవటం కోసం చక్కగా ఈ రోజున అమావాస్య కాబట్టి పితృదేవతలు కాకుల రూపంలో వస్తారు కాబట్టి కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. అలా పెట్టడం వలన ఈ పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ ఊళ్ళో గ్రామదేవత ఉంటే చక్కగా గ్రామదేవతకు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని రండి. వడపప్పు, బెల్లము నైవేద్యంగా పెట్టండి. ఎందుకంటే గ్రామదేవతల అనుగ్రహం అనేది మన మీద ఉండాలి. లేదా మీ కులదైవానికైనా సరే మీరు నమస్కారం చేసుకోవచ్చు అనమాట. అంటే ఇలాంటి సమయంలో ఏంటంటే ఉగ్రదేవతల యొక్క పూజలు చేసుకుంటే చాలా మంచిది. దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. లేదా మీకు దగ్గరలో శివాలయం ఉందనుకోండి, చక్కగా శివలింగానికి చెంబుడు నీటితో కనుక మీరు అభిషేకం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు పూర్తిగా కడుక్కొని పోతాయి. అలాగే శివుడు మనకేంటంటే అభిషేక ప్రియుడు కాబట్టి ఈ రోజున మారేడు దళం మీద కూడా చక్కగా దీపం వెలిగించుకోండి. దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కూడా మారేడు ఆకులు వేసుకొనైనా స్నానం చేయొచ్చు, చాలా మంచి జరుగుతుంది. లేదా గోమూత్రం కానివ్వండి, లేదా ఒక గుప్పెడు వేపాకులు, మనకు అమావాస్య కాబట్టి చక్కగా వేప చెట్టులో మనకు శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక గుప్పెడు వేపాకులను స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త చేతితో మెదిపేసేసి నలిపేసేసి ఆ ఆకులను వేసుకొని చక్కగా స్నానం చేయండి. ఆ వేపాకులు, ఈ గోపంచకము మాకు అందుబాటులో లేదు అని అనుకున్న వాళ్ళు కాస్తంత గల్లులుప్పు వేసుకునైనా మీరు స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ నీటికి శక్తి అధికమయ్యి నదీ స్నానం అంత పవిత్రం అవుతాము, మనకు నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది కలుగుతుంది. ఇక స్నానం చేసిన తర్వాత ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి బట్టలు కట్టుకోవటం వలన మీకు సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యం అనేవి కలుగుతాయి. కాబట్టి ఇలా ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోండి. ఇక తర్వాత అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్ర
చిత్రపటానికి పక్కల ఏనుగు బొమ్మలు ఉండాలండి. అలాంటి లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా పూజ చేసుకోండి. దీపం వెలిగించండి. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపం వెలిగించేసుకొని మీరు ఆ వెలిగేటటువంటి దీపంలో ఆ నూనెలో ఏంటంటే 2 లవంగాలు, పువ్వున్నటువంటి లవంగాలు చక్కగా అందులో వేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి మీ జాతకంలో ఉన్నటువంటి కష్టాలు, మీకు సంపదకు అడ్డంకులుగా ఉన్నటువంటి సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున ఒక అత్తరు సీసా తీసుకొచ్చుకుని ఆ అత్తరుని ఏంటంటే మీ ఇంట్లో పూజ గదిలో గుమ్మాల దగ్గర చల్లుకుంటే ఆ సువాసనకు లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. మనం స్నానం చేసేటటువంటి నీటిలో ఇందాక గోమూత్రం అని చెప్పుకున్నాం కదండి. గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమూత్రాన్ని ఏంటంటే మనకు వెనకటి రోజుల్లో మన పూర్వీకులు తాగేవాళ్ళు. ఎందుకంటే ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి అలాంటి గోమూత్రాన్ని ఒక్క మూత మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయటం వల్ల ఏంటంటే మనకు అసలుక ఆ నీరు ఏంటంటే పవిత్రంగా మారి నీరు చాలా శక్తివంతంగా మారి మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. లేదా అమ్మవారి స్వరూపమైన వేపాకులు వేసుకోవటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలుగుతుంది. లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఉప్పు వేసుకోవటం వలన కూడా మనకు చెడు నరదిష్టి అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలా వేసుకొని స్నానం చేస్తే ఎంతో పుణ్యనది స్నానం అంత పవిత్రం అవుతుంది. అలాగే అమావాస్య అంటే పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారు, పితృ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళకి ఒక ముద్ద అన్నం పెడుతూ ఉంటారనమాట. కొంతమంది బ్రాహ్మణులను పిలిచి చేపించుకుంటూ ఉంటారు. కుదరని వాళ్ళు ఏంటంటే మీరు నీటిలో కాసిన నీటిలో ఏంటంటే నల్ల నువ్వులు వేసేసి అలా పితృదేవతల పేర్లు చెప్పుకుంటూ ఆ నీటిని విడిచిపెడితే మనకు పితృశాపాలు ఏదన్నా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయి. ఇంట్లో తప్పకుండా దీపం వెలిగించాలి ఈరోజు లక్ష్మీదేవి దగ్గర. ఇంకా మీరేం చేస్తారంటే మీరు ఇంట్లో అంటే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, హారతి ఇచ్చేటప్పుడు ఆ కర్పూరం బిళ్ళలను కాస్త అట్లా చేత్తో పట్టుకొని ఇల్లంతా మామూలుగా తిరగండి. తర్వాత ఆ కర్పూర బిళ్ళల్ని ఏంటంటే మీరు బయటకు తీసుకొచ్చి వెలిగించండి. అలా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా కాలిపోతుందనమాట. ఇంకా ఈ రోజున ఆవాలతో ఈ పరిహారం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒక ప్లేట్లో వచ్చేటప్పటికి ఎంత మనకు ఒక స్పూను నల్ల ఆవాలు, ఒక స్పూను గల్లులుప్పు, 4 ఎండుమిరపకాయలు తీసుకొని మీరు ఈ ప్లేటుని పట్టుకొని ఇల్లంతా కూడా అంటే ఈ మూలలో కూడా చూపిస్తా ఈ ప్లేటుని పట్టుకొని తిప్పండి. ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, నరదిష్టి ఇదంతా తొలగిపోవాలి, మాకు ఇల్లు అనుకూలించాలి, వాస్తు దోషాలు ఏదన్నా ఉంటే తొలగిపోవాలి, అనారోగ్య సమస్యలు పోవాలి, మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి అని చెప్పుకొని చక్కగా ఈ ప్లేట్ అంతా ప్రతి గదిలో కూడా తిప్పుకుంటూ వచ్చి ఈ ప్లేట్లో ఉన్న వాటిని పారే నీటిలో కానీ లేదా ఎవ్వరు తొక్కని చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి. ఈ పరిహారాలు మీరు పాటించేటప్పుడు ఖచ్చితంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈరోజు వండే కూరల్లో ఉల్లిపాయ కానీ, వెల్లుల్లి కానీ, అల్లం కానివ్వండి, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. ఇవి వేసుకోవటం వలన మనకేంటంటే ఘాటు అంటే ఒక రకమైనటువంటి ఆ యొక్క ఇది అనేది వచ్చిందనమాట. కాబట్టి ఇవి వేసుకోకూడదు. వీటితో పాటుగా నాన్ వెజ్ తినకూడదు. అంటే ఆదివారం కాబట్టి గబక్కన నాన్ వెజ్ తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ నాన్ వెజ్ మనకు అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఈ ఆదివారము నాన్ వెజ్ ఎట్టి పరిస్థితుల్లో చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివి ఏవి పొర్రపాటున కూడా వండినా తిన్నా కూడా మీరు చేసే పూజలన్నీ వృధా అవుతాయి. ఎందుకంటే అమావాస్య రోజుల్లో ఏంటంటే ఆ యొక్క ప్రాణశక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాగే కోడిగుడ్డును కూడా తినకూడదు, గుర్తుపెట్టుకోండి. కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్తోనే సమానము. ఈ రోజున నల్ల నువ్వులను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తెచ్చుకోకూడదు. అమావాస్య రోజున తెచ్చుకుంటే మీరు శనిని కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది. కావాలంటే మీరు ఎవరికైనా దానం చేస్తే దరిద్రం పోతుంది. కానీ నల్ల నువ్వులను మాత్రం ఇంటికి కొనుక్కొని తీసుకొచ్చుకోకూడదు. నల్ల నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు కూడా వేటిని వండకూడదు, తినకూడదు. ఇలాంటి నియమాలు అనేవి మీకు చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని మీరు ఇలాంటి నియమాలు ఆచరించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఈ అమావాస్య అనేది మీకు మీ జీవితాల్లోకి వెలుగులను తీసుకువస్తుంది. కాబట్టి ఈ అమావాస్యను చక్కగా ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే చక్కగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన
తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమావాస్య మహాలక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి చక్కగా కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయటం వలన మీరు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తొలతూగుతారు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.